రాక ఈ ఇంటికి కీడు కలగకూడదనే రమాదేవి. తకట 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 ధోం త్రికిట 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 ధోం. నా పేరు చెప్తున్నారు? ఎవరు స్వామి మీరు? శివదూతను. రమాదేవి, నీకు నువ్వే పెద్ద దిక్కుని అనుకుంటూ పెత్తనం చలాయించడం ఒక్కటే సరిపోదు. దాచిపెట్టుకున్న రాజమణిహారాన్ని పట్టించుకోవాలి. ఆ మణిహారం పట్ల నియమ నిబంధనలతో వ్యవహరించాలి. అది జరగలేదు. ఏం జరిగింది స్వామి? దురాశపరులు ధరించడం వలన శివుడికి అర్ధభాగమైన మణిహారం అపవిత్రమైంది. ఈవిడే మణిహారాన్ని వేసుకొని ఉంటుంది. అయ్యుండొచ్చు స్వామి, నాకు తెలియలేదు. తెలుసుకో. ఈ ఇల్లు సంతోషంగా ఉండాలంటే రేపే శివరాత్రి. నీకు అదే ఆఖరి రోజు. ఇదే ఆఖరి అవకాశం. శివుడి అర్ధభాగమైన ఆ రాజమణిహారాన్ని శివుడికి అలంకరించి శాంతింపచేయండి. అపవిత్రమైన మణిహారాన్ని పవిత్రం చేసుకోండి. దాన్నే ప్రాయశ్చిత్త పూజ అంటారు. ఈ శివరాత్రి రోజున మణిహారానికి ప్రాయశ్చిత్త పూజను చెయ్యకపోతే ఈ ఇల్లే దహించుకుపోతుంది. మీ స్థానాలే మారిపోతాయి. లేదు స్వామి, మీరు చెప్పినట్టే చేయిస్తాను. ఈ ఇంట్లోనే అపవిత్రం అయింది కాబట్టి వేద మంత్రాలతో రేపు ఇక్కడి నుంచే రాజమణిహారాన్ని శివాలయానికి తీసుకెళ్ళండి. అర్థమైంది కదా? రాజమణిహారాన్ని కావాలని కోరుకోవడం కాదు. ఆ రాజమణిహారానికి చెయ్యకూడనివి ఏంటో కూడా తెలుసుకోవాలి. లేదంటే చస్తారు. మరొక్క మారు ఆ తప్పు చేసి మరొకరు బలి కాకూడదు. గుర్తు పెట్టుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. మరొకరు బలి కాకూడదు అంటున్నారంటే అక్క ప్రవాహ పావిత స్థలే స్వామి స్వామి వచ్చింది నీ కార్యం మీదే చామంతి. పంపింది ఆ పరమేశ్వరుడే. పరిష్కారం ఏంటని నువ్వు సంకల్పించుకున్నావు కాబట్టే నీ కోరికే ఆ శివాజ్ఞతో నన్ను ఇక్కడికి రప్పించింది. ఆ రాజమణిహారం చాలా గొప్పది, ఎంతో పవిత్రమైనది.
కొందరు మణిహారాలు ఆవిర్భవిస్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడే దాన్ని ఆవిర్భవించాడు. శివుడు ఆవిర్భవించిన మణిహారం కాబట్టే అది అంత శక్తివంతమైనది. స్వామి, మా అక్క చేసిన అపచారానికి ఆ స్వార్థపరురాలి శరీరం నెమ్మది నెమ్మదిగా దహించుకుపోతుంది. అందవిహీనంగా తయారవుతుంది. చావుకి బ్రతుక్కి మధ్య ఊగిసలాడుతుంది. స్వామి, తెలియక చేసింది. దయచేసి అందుకు పరిష్కారం చెప్పండి. దుష్టుల్ని కాపాడాలని కోరుకుంటావే, సరే, ఈ శివరాత్రికే ఆ పరమేశ్వరుడి సన్నిధిలో తన చేత పరిహార పూజ చేయించు. మామూలు మనిషి అవుతుంది. లేదంటే చెప్పింది పొల్లు పోకుండా జరుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర. చేజేతులారా చేసుకుంది. ఇప్పుడు చెప్తే భయపడుతుంది. ముందు ఆ రాజమణిహారాన్ని గుళ్ళోకి ఎలా చేర్చాలో చూసి